వాక్యంలో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మన సంఘ సభ్యులు ఆదివారం యొక్క మన సంఘ సభ్యులే కాదు, దేవుని బిడ్డలు परमेश्वर के लोग रविवार का प्रतीक्षता क्या है, रविवार का संडे का स्पेशलिटी क्या है, वचन में देखकर समझकर संडे के दिन ही अपन प्रभु परमेश्वर को क्यों आराधना करना बोलने का चीज अपन वचन के अनुसार देखते हुए वचन को सीखने का कोशिश करेंगे। हालेलुया। परमेश्वर का वचन सीखने का कोशिश करना। हालेलुया। संडे के दिन लोग चर्च को जाकर क्यों आराधना करना, कई के लिए आराधना करना, आराधना करने से मेरे को क्या मिलेगा, ये चीज़ अपन वचन में देखकर अपन सीखने की कोशिश करेंगे। ప్రియమైన వారు ఇక్కడ చూడండి, యేసు ప్రభువు వారు మార్కు సువార్త 2వ అధ్యాయము 26 నుండి చూసుకోండి, చూడండి, చదవండి ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయము 26 వచనాల నుండి. దైవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఎదురు తినకూడని సభ్యులకు రొట్టెల ఆమె మనతో కూడా ఉన్నవారికి అది కాకుండా మన ముఖ్యంగా యేసు ప్రభు సండే గురించి ఏమని చెప్పి ఉన్నాడు, మరియు విశ్రాంతి దినము ప్రజల కొరకే నియమించబడెను గాని మనుషుల విశ్రాంతి దినము కోసము నియమించబడలేదు. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ సబాతు దినం గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉంటున్నటువంటి ప్రజలతో సబాతు దినము అనగా 7th డే, 7వ దినము. కానీ మనము దేవుని బిడ్డలుగా యేసు ప్రభు పునరుద్ధానుడైన దినము నుండి మనము ఆ దినమునకు ప్రాధాన్యత ఇస్తూ సండే దినమున మనము ఆయనను ఆరాధించాల్సిన వారమై ఉన్నామని, ఆదివారం దినమున ఆయన లేచినాడు కాబట్టి 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు, మరణం నుండి లేచి ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారు ఆ ఆదివారం దినమున మనము ఆయనను ఆరాధించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా ఇక్కడ చూడండి, ఇది విశ్రాంతి దినము అని రాయబడి ఉంటూ ఉన్నారు. విశ్రాంతి దినము చదవండి ఒకసారి. మనం కొద్దిసేపు వాక్యంలో ధ్యానిస్తాం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. विश्रांति दिनमो अपन वचन के अनुसार नहीं चल सकते, लेकिन విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడెను కానీ, ఈ మాట అర్థం చేసుకున్నాం. యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట, విశ్రాంతి దినము మనుష్యుల కోసమే నియమించబడెను అంటే విశ్రాంతి దినమును తీసి పక్కకు విశ్రాంతి దినం అనే స్థానంలో ఆదివారం అని పెడదాం, లేకపోతే పునరుద్ధాన దినం అని పెడతాం. పునరుద్ధాన దినము మనుషుల కోసమే నియమించబడెను అంటే చెప్పాలా, ఈ దినం ఎవరి కోసం తయారు చేసిండంట? మనుషులు అంటే ఎవరు? నువ్వు మనిషివా? మనిషివేనా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. మనుషుల కోసమే నియమం అంటే ఎవరి కోసం నియమించిండు? నా కోసం. హల్లెలూయా. ఎవరి కోసము? నా కోసం. కాబట్టి మరియు 2వ మాట చూడండి, కింద చదవండి, నా కోసం నియమించిండని మీరు ఒప్పుకున్నారు. आपके लिए ये पुनरुत्थान, ये रविवार का दिन परमेश्वर ने बनाई सो है, किसके लिए? मेरे लिए बोला, हमारे लिए नहीं बोला। किसके लिए? ये पुनरुत्थान रविवार का दिन किसके लिए बनाया हुआ? मेरे लिए। हालेलुया। और कितना चलवांడి, అందువలన మనుష్య కుమారుడు
ఆ విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా. అది నా కోసము నియమించబడెను. విశ్రాంతి దినం, పునరుద్ధాన దినము, మరియు ఆ దినమునకు ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే క్రీస్తు ఏమై ఉన్నాడమ్మా? ఈ దినమునకు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెलूया। समझ में आ रहा? ये दिन परमेश्वर ने आपके लिए बनाई सो है और ये दिन परमेश्वर का दिन है। ప్రభు దినమై ఉండి ఉన్నారు. అర్థమవుతుందమ్మా? ఈ దినమునకు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. అంతేకాకుండా ఈ దినము నా కోసం తయారు చేసినాడు. కాబట్టి इसीलिए अब दुनिया में किधर भी जाओ, कौन सा भी दुनिया को जाओ, कौन सा भी देश को जाओ, संडे इज हॉलीडे। कौन सा भी देश को गए तो ये देशाనికి వెళ్ళిన సండే అనేది బంద్. బందా లేదా? ఎందుకు బంద్? ఎప్పుడైనా ఆలోచించరా? నువ్వు ఏ దేశానికైనా వెళ్ళు, సండే ఈజ్ హాలిడే. ఆ రోజు ఇంట్లో కూర్చొని మటను, చికెను, చుట్టాలను పిలిపించుకొని మంచి వంటలు, మసాలాలు వేసి వంటలు వండుకొని వాళ్ళు ఎప్పటి కూర్చొని ఆనందించే దినం. ఎవరికి ఎవరి కోసం ఉన్నదట? దేవుణ్ణి నమ్మని అన్య ప్రజలకు అది వర్తిస్తుంది. సండే అంటే వాళ్ళ దృష్టిలో రెస్ట్ తీసుకునే రోజు. संडे बोले तो वो लोगों के लिए रेस्ट लेने का दिन है सही बोल रहे ना? संडे बोले तो रेस्ट लेने का दिन है। किसको? अन्य लोगों। घर में मटन ला लेना, चिकन ला लेना, लोगों को बुला लेना, अच्छा पका लेना, मजा करना, दूसरे लोगों के लिए बनाए सो दिन है बोलकर वो लोग समझ रहे, अपन नहीं बोलते। लेकिन परमेश्वर के लोगों के लिए रविवार का दिन मेरे लिए बनाए सो है। हालेलुया। और उस दिन परमेश्वर का दिन है। हालेलुया। इसीलिए मैं घर में नहीं बैठना चाहिए। किधर जाना चाहिए? ఏడికి పోవాలమ్మా పునరుద్ధానం దినంన? చెప్పాలా? ఇక్కడనే ఉన్నారా అందరూ? ఈ దినము నా కోసం తయారు చేసేయడానికి ప్రభు చెప్తున్నా లేదా? నీ కోసం తయారు చేయడం అంటే, నీ కోసం తయారు చేయడం అంటే ఏమనుకుంటున్నావు? ఏమనిపిస్తుంది? అర్థమవుతుందా? చెప్తా, అది కూడా అర్థం చేసుకోవాలి మనం. నా కోసము పునరుద్ధాన దినము తయారు చేసి పెట్టిండు. ఫస్ట్ పాయింట్ ఎవరి కోసము? నా కోసము తయారు చేసిందంటే దాని అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆత్మకు ఎదిగించడానికి. నీలో ఉన్న ఆత్మను నువ్వు ఎదగాల. అది ఒకటేసారి ఎదగది, అంచెలంచెలుగా, స్టెప్ బై స్టెప్, వారం వెంబడి వారము, వారం వెంబడి వారము, వారం వెంబడి వారము పాటించడం వలన ఆ యొక్క క్రమము ప్రతిష్ఠించబడడం వలన నీకోసం నియమించబడడం అనే మాటకు అర్థమై ఉంటుంది. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మకు సరి అయిన ఆహారం ఏంటిది? నీలో దేవుని ఆత్మ ఉన్నదని నీకు తెలుసా? అదే నీవై ఉన్నావు. దేవుని ఆత్మ ఏదైతే కలిగి ఉన్నావో అది నీవు. దానికి సరి అయినటువంటి ఆహారము తీసుకోవడానికి మీకోసము తయారు చేయబడినటువంటి దినమునకు నువ్వు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. కాదు నేను ఇందులోనే హ్యాపీగా ఉన్నా, ఇట్లనే ఉంటా, నేను ఇందులోనే సమాధాన పడతా అంటే అది నీ ఇష్టం. దానికి దేవుడు ఏమన్నాడు? దేవుడికి పోయేది ఏముండదు, దేవుడు బాధపడాల్సినటువంటి విషయం ఏముండదు. కానీ నీ కోసము నియమించబడేను అనే మాటకు అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆత్మకు సరి అయినటువంటి పోషణ ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు దేవుడు నియమించిన దినమునకు రెస్పెక్ట్ చేస్తావు చూడు, మర్యాద చేస్తావు చూడు. ఎట్లా మర్యాద చేస్తావు అమ్మా? ఏ రకంగా మర్యాద చేస్తావు?
किस तरह से आप परमेश्वर का दिन को उद्धार करेंगे। ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ప్రియమైన వారులారా, దేవుని నామాన్ని ఏ విధంగా మనము మహిమ పరచబడతాము అని అంటే, ఉదాహరణకి మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఆఫీస్కి మీరు 9:30కు రావాలని మీరు ఇంటర్వ్యూ తీసుకునే టైంలోనే చెప్పేస్తాడు, ఏమని उसी दिन बोल देता हूँ तुम 9:30 को नहीं तो 10 बजे ऑफिस में रहना, 1 बजे से 2 बजे तक खाना खाना, फिर 5 बजे चले जाना बोल के इंटरव्यू लिए सो टाइम पे काम पे चढ़ने से पहले सब कुछ बोलता रहा वो। समझ में नहीं आ रहा? समझ में आ रहा? तुम भी 10 घंटे रमन जब तक 10 बजे आओ बोल के बोलते ओके सर मैं 10 बजे के दिन आऊँगा, मेरा तनख्वाह इतना है बोल के बोल रहे, ये मेरे को मंजूर है, मैं हर एक दिन 10 बजे ప్రతిరోజు నేను ఆదివారం దినం ప్రతిరోజు నేను 10 గంటలకు వస్తానని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటావు, ఒక ఒప్పందానికి వెళ్తావు, అవునా కదా? 10 గంటలకు రమ్మని నువ్వు ఒప్పుకున్నావు. 10 గంటలకు నువ్వు ప్రతిరోజు పోతేనే తప్ప పోతావా లేదా? పోతావా లేదా అమ్మా? ఇక్కడనే ఉన్నారు అందరూ. ఈ లైట్లు కూడా బంద్ చేసామా? చెప్పండి అమ్మా, మీరు వాక్యం వినాలి శ్రద్ధగా. నాకు స్పందన కావాలి, నేను అడుగుతుంటే నువ్వు చెప్పాలా? చెప్పండి, ఈ లైట్లు కూడా బంద్ చేసావా? చెప్పండి అమ్మా. ఒక్కటే మాట, బంద్ చేసామా వద్దా? చీకట్లో కూర్చొని విందామంటే అట్లా మాకు ఇంకా ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని విన్నట్టు అనిపిస్తుంది. అంటే వాక్యం వినడం అవసరం. అయితే మీరు 10 గంటలకు అపాయింట్ చేయబడ్డారని ఒప్పుకున్నారు, అవునా కదా? మీరు 10 గంటలకు వెళ్తారా లేదా? ఆఫీస్కి వెళ్తారా లేదా? ఎంత సిద్ధపడతారు? సిద్ధపడతారా లేదా? అతని మాటకు గౌరవించి మీరు 10 గంటలకు వెళ్తా ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది? ఆయన పోయేది ఏం లేదు, కష్టపోయేది నువ్వే. నీ శరీరానికి పోషించుకునేటువంటి ద్రవ్యము నీకు లభించదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి అడుక్కునే బతుకైపోతుంది. అవునా కదా? నువ్వే ఒప్పుకున్నావు, నేను 10 గంటలకు వస్తా, సో అండ్ సో అనే విషయాన్ని ఒప్పుకున్నప్పుడు వెళ్ళాలి. రెండవ ఉదాహరణ, ఇప్పుడు ఏదైనా ఊరికి మీరు వెళ్ళాలనుకుంటే, ఏదైనా వేరే ఊరికి, వేరే డిస్టిక్కి, వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటే, ట్రైన్లో పోవాలనుకున్నారు, బస్సులో వెళ్ళాలనుకున్నారు, రిజర్వేషన్ చేసుకున్నారు. ఆ ట్రైన్ అనేది సాయంత్రం 7 గంటలకు వస్తుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేకపోతే లగ్జరీ బస్ 7 గంటల నుంచి 7 గంటలకు స్టార్ట్ అయితే మళ్ళా కొన్ని గంటలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను 7 గంటలకు దేవుని మందిరానికి రావాలని, అది స్టేషన్కి వెళ్ళాలన్నప్పుడు నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళి కూర్చుంటావు? कितने बजे जाके स्टेशन में बैठते आप लोग? ఎందుకు ఎందుకు 1 घंटे से पहले ही जाके कहीं को बैठते आप लोग? लेकिन जाके बैठ रहे नहीं, बैठ सक रहे नहीं, बैठ सक रहे, कैसा बैठ सक रहे आप लोग? कितने बजे से तैयार हो रहे? 7 बजे ट्रेन है बोले तो 6 बजे 6:30 बजे जाके बैठते, पूरा तैयार कर लेके, पूरा मेकअप लगा लेके, पूरा अच्छे कपड़े डालेंगे, पाउडर लगा लेके, सेंट मार लेके, बालों को अच्छा कर लेके, कपड़े अच्छा लगा लेके। गलत नहीं है, कर लेना, अच्छा नीट रहना। देखिए जो परमेश्वर के पुत्र परमेश्वर के लोग बोल के आपको देखकर परमेश्वर का नाम महिमा होना चाहिए। हालेलुया। अच्छा तैयार होकर 6:30 बजे जाकर वहां पर बैठते नहीं बैठते कैसा प्रिपेयर हो रहे आप लोग? कितने बजे से प्रिपेयर हुए तो आप 6:30 बजे जाके बैठ सकते? कितने बजे से तैयार होते? 2 बजे से, 3 बजे से, 4 बजे से प्रिपेयर हुए तो आप जाके 6:30 बजे वहां बैठ सकते। क्यों? ఎందుకోసము? 7 గంటలకు ట్రైన్ వస్తుంది కాబట్టి ఆ ట్రైన్లో మేము కూర్చోవాలా, రాత్రి అంతా ముచ్చట్లు పెట్టాలా, ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలా, లేకపోతే బాగుంటుంది, జర్నీ ఉంటుంది, అప్పు ఉంటాయి, ఇప్పు ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ థింగ్స్ ఈజ్ ఓకే. హల్లెలూయా. తప్పేం లేదు. వింటున్నారా? వాక్యం వినండి, దయచేసి వాక్యం వినండి. అయితే
మీరు ट्रेन కి వెళ్ళడానికి, ऑफिस की వెళ్ళడానికి, లేకపోతే आपके बच्चों को स्कूल में भेजते ना, कितने बजे भेजते? कितने बजे है बच्चों का स्कूल? మీరు కాలేజీలో ఎలా కూడా వెళ్తారు. నేను ఇక్కడ ముగించేస్తాను తొందరగా చెప్పేసి. 8:30 9 గంటలకు కాలేజ్కి వెళ్తారు, అవునా? పిల్లల్ని కూడా రెడీ చేస్తారు మీరు. ఎప్పుడు రెడీ చేస్తారు? అరే 8:30కు నువ్వు స్కూల్లో ఉండాలి, 9 గంటలకు స్కూల్లో ఉండాలంటే మీరు పిల్లల్ని కూడా రెడీ చేసి ఆ టైంకి పంపిస్తారు. ఏదో ఒక రోజు 2 రోజులు లేట్, అప్పుడప్పుడు లేట్ అవుతుందేమో, కానీ ప్రతిసారి నువ్వు లేట్గానే పంపిస్తా అంటే టీచర్ అమ్మ, ప్రిన్సిపల్ అమ్మ, హెడ్ మాస్టర్ ఏం చేస్తారు? మీ పిల్లగాడు నువ్వు ఆ స్కూల్కి పనికి రావు, వేరే స్కూల్ చూసుకోమ్మా అని ఎలగొట్టేస్తారు. కాబట్టి అందులో చేర్చుకోరు. కాబట్టి భయంతో మీరు ఏం చేస్తారు? మీరు రెడీ కావడమే కాకుండా మీ పిల్లలు आपके बच्चों को भी रेडी करके क्या टाइम को लेके जाके वहाँ पर प्रिपेयर होकर लेके स्कूल में लेके जाते रहते. हालेलुया. उसी तरह అంతకంటే కూడా ప్రాముఖ్యమైనది మీ ఆత్మీయ, నీ కోసమే దేవుడు పునరుద్ధాన దినము నియమించబడిందంటే నీ కోసము. మరొకసారి చదవండి అమ్మా వాక్యము. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను. విశ్రాంతి దినము, వాక్యం వినాలా, అర్థం చేసుకోవాలా. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ, మనుషుల కోసమే నియమించబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. చాలు, అక్కడ ఆగుదాం. ఎవరి కోసం తయారు చేయబడ్డది మన విశ్రాంతి దినం అంటే ఆదివారం దినము? ఇప్పుడు చెప్పండి. మనుషులు అంటే నువ్వు రావా? అట్లా నా కొరకు అన్నారు. ఎవరి కోసము? ఆదివారం దినం ఎవరి కోసం తయారు చేసిండు? నా కొరకు అనాలా, పలకాల. నా కొరకు అన్నానంటే నీలో ఉన్న ఆత్మకు పోషణ కలగడానికి దేవుడు పెట్టినటువంటి పనులలో సమయానికి వచ్చి. హల్లెలూయా. ఏ విధంగా అయితే 7 గంటలకు ట్రైన్ ఉందంటే 6 గంటలకు పోయి కూర్చుంటున్నావు చూడు. సాధ్యమైందా కాలేదా? 6 గంటలకు పోయి కూర్చోవడం సాధ్యమైందా? సాధ్యం చేసుకుంటామా? ఎంత శ్రద్ధ పెట్టుకొని ఉంటాం? ఎందుకోసం? ట్రైన్లో కూర్చొని వాళ్ళ వీళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి. ఏ ప్రోగ్రాం కోసం అయితే వెళ్తున్నామో ఆ ప్రోగ్రాములో పాల్గొనడానికి తప్పేం లేదు. అదే విధముగా నువ్వు దేవుని మందిరానికి ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు? సిద్ధపడి ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు? నీ కోసము తయారు చేసి పెట్టిన అంటుంది కదా ఆదివారం దినము. అది ట్రైన్ ప్రయాణము కన్నా, బస్సు ప్రయాణము కన్నా, వాళ్ళతో సహవాసం చేసే దానికన్నా, ఆ ప్రోగ్రాంలలో, ఆ పెళ్లిళ్ళలో, ఆ యొక్క ఫంక్షన్లలో పాల్గొనడం దానికన్నా గొప్పది కదా. ఇది నీకోసం కదా, నీకోసము తయారు చేసి పెట్టినాను అన్నప్పుడు దీని గురించి నీకు తెలియకనా నువ్వు ఆలస్యంగా వస్తూ ఉన్నావు? నీకు తెలియక నువ్వు ఆలస్యంగా వస్తున్నావా? లేకపోతే తెలుసుండి కూడా దేహే అది మన సంఘమే అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు నడవచ్చని అనుకుంటున్నావా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎప్పుడు పోయినా పాస్టర్ అమ్మ చేయబెట్టి ప్రార్థన చేయడానికి భయపడి చేయబెట్టి ప్రార్థన, ఎప్పుడు మేము లేట్ పోయినా కానీ కూడా మా మీద చేయబెట్టి ప్రార్థన చేయబట్టి చేయిస్తుంది. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇది నా కోసము తయారు చేయబడినది అనే విషయము నీకు తెలిసుండి నువ్వు రాలేకపోతున్నావా? లేకపోతే తెలిసుండి కూడా నువ్వు అట్లనే నిర్లక్ష్యంగా ఉంటున్నావా? అంతేకాకుండా ఈ దినమునకు క్రీస్తు ప్రభువై ఉన్నాడని చెప్తున్నాడు. కింది వచనం చదవమా కంటిన్యూగా. ఈ దినము నీ కోసమే కాదు, ఈ దినమునకు అందువలన మనుష్య కుమారుడు ఈ దినమునకు ప్రభు దినం ఇది. హల్లెలూయా. ఎవరి దినము? ప్రభు దినం. సోమవారం నుండి శనివారం ప్రభు దినాలు కావా? ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. ఈ దినమునకు క్రీస్తు ప్రభు, నేను ప్రభు అయి ఉన్నాను. ఈ ప్రభు దినమున, నీకోసము తయారు చేయబడినటువంటి దినమున మనం ఎట్లా నిర్లక్ష్యంగా ఉంటున్నామా? ఎట్లా ఉండబుద్ధి ఉంది మీకు? ఎట్లా సిద్ధపడలేకపోతున్నారు? ఎక్కడ మిస్ అవుతున్నారు? ఎక్కడ తప్పిపోతున్నారు? మీకే బాగా తెలుసు.
ఎంత శ్రద్ధ అయితే ట్రైన్ కంటే ట్రైన్ దగ్గర పోయి ట్రైన్ ముందు పోయి నిలబడుతున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కూర్చోవాలంటే, ఎప్పుడు కూర్చొని పెట్టాలి, ఎప్పుడు అది ప్రయాణం చేయాలని ఎంత ఆసక్తితో కూర్చుంటున్నారు ప్లాట్ఫామ్ల మీద. అటువంటి శ్రద్ధ దేవుని మందిరంలోకి సమయం కంటే ముందే రావాలి. మీరు 7 గంటలకు ట్రైన్ ఉందంటే మీరే చెప్తున్నారు 6 గంటలకు పోయి కూర్చుంటామని. నువ్వు ఎన్ని గంటలకు కూర్చుంటావు అమ్మా? 7 గంటలకు ట్రైన్ ఉందంటే నువ్వు 6 గంటలకు గంట ముందు పోతా అంటున్నావు. మంచిది. నువ్వు 6:30 आधा घंटा ముందు పోతావు. आप कितने बजे जाके बैठते? 7 बजे ट्रेन है बोले तो जल्दी बोलो. 6:30 को जाते. आप कितने बजे जाते? आपके परिवार को लेकर 7 बजे ट्रेन है समझो. कितने बजे जाके बैठते? 1 घंटा पहले जाते, आधा घंटा पहले जाते. 1 घंटा पहले. काहे को? वो कर ले रहे ना, वो प्रिपरेशन कर ले रहे ना आप लोग. बीवी बच्चों को तैयार करना, तुम तैयार होना, इस्त्री कर लेना, वो हो रहा ना आप लोगों से 1 घंटा पहले जाने को. हो रहा नहीं हो रहा? कर रहे नहीं कर सक रहे. చేయగలుగుతున్నావా లేదా? అది చేయగలుగుతున్నప్పుడు తుచ్చమైన దానికోసము అప్పుడు మజా వచ్చి అప్పుడు నవ్వి అప్పుడు మళ్ళీ తర్వాత ఇవన్నీ దాని సంగతి దీని సంగతి దమ్మిటి కోసం గురించి అంత శ్రద్ధ పడుతున్నటువంటి దానికోసము ఇంత శ్రద్ధ చూస్తున్నప్పుడు మళ్ళీ దేవుని మందిరానికి రావడం సాధ్యం అవుతుందా రాదా? అంటే 9 గంటలకు ఆరాధన ఉందంటే మీరు ఎన్ని గంటలకు రావాలా? నువ్వు ఎన్ని గంటలకు రావాలా? ఏంది అంటే ప్లాట్ఫామ్ మీద పోయి మాత్రం గంట ముందు కూర్చుంటావు, ఆరాధనకు మాత్రం అర్ధ గంట ముందు వచ్చి కూర్చుంటావా? నువ్వు ఎన్ని గంటలకు రావాలన్నా? ఎస్, ఆమె అర్ధ గంట ముందు ప్లాట్ఫామ్లో మీద కూడా పోయి కూర్చుంటా అన్నది. దేవుని మందిరానికి కూడా అర్ధ గంట ముందే వస్తాను. కానీ దేవుని మందిరానికి ఇంకొక 5 నిమిషాలు ముందు రావాలి. ప్లాట్ఫామ్కి దేవుని మందిరానికి కొంచెం తేడా ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఎందుకు? అది నీ కోసం తయారు చేసిండు కాబట్టి. రెండవది, ఆ దినమునకు క్రీస్తు ప్రభు దినం కాబట్టి. హల్లెలూయా. సాధ్యం అవుతుందా లేదా? అది సాధ్యమవుతున్నప్పుడు ప్లాట్ఫామ్ల మీద వెళ్ళి కూర్చోవడం సాధ్యమవుతున్నప్పుడు, హల్లెలూయా, ప్లాట్ఫామ్ల మీద వెళ్ళి కూర్చొని సాధ్యమవుతున్నప్పుడు దేవుని మందిరానికి రావడము సాధ్యం చేసుకోగలుగుతామా లేదా? చేసుకోగలుగుతామా లేదా? అందరు చెప్పాలా? ఎంతో 9 గంటలకు ఆరాధన అవుతుంది. వచ్చే ఆదివారం పూట, వచ్చే బుధవారం రోజున 9 గంటలకు ఆరాధన ఉందంటే మీరు ఎన్ని గంటలకు వస్తారు? చేతులు ఎత్తండి. వచ్చే బుధవారం, వచ్చే ఆదివారం రోజున ఎన్ని గంటలకు వస్తారు? చెప్పాలా? 8:30కి వస్తారా? 8:30కి వస్తారా? ఎందుకు రావాలో తెలుసుకున్నారు కదా, అది సాధ్యమని కూడా తెలుసుకున్నారు కదా. అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఒక రోజు ముందటి నుంచి మీరు సిద్ధపడతారా? లేకపోతే పొద్దుగల 5 గంటలకు లేచి ప్లాట్ఫామ్ మీద వెళ్ళి కూర్చోనప్పుడు ఏ విధంగా అయితే సిద్ధపడ్డారు, లేకపోతే 5 గంటలకు సిద్ధపడతారా? మీ ఇష్టం. అది మీ చేతిలో ఉంది. దేవుడు బలవంతం చేయడు. మీరు దేవుని మందిరానికి రాకుండా దేవునికి పడే ఫరక్ ఏం లేదు. నీకోసము తయారు చేయబడినటువంటి దినమును నువ్వే సిద్ధపడి అంతకంటే ఎక్కువ ఆసక్తితో అంతకంటే ముందు వచ్చినప్పుడు, ఎప్పుడో అర్ధగంట ముందు గుడి కూర్చోంటున్నా అని చెప్పినావు చూడు, 45 నిమిషాల కంటే ముందు వచ్చి కూర్చుంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? దేవుని నామాన్ని ఘనపరిచిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. దేవుడు పెట్టిన ఆ యొక్క విధానాన్ని ఘనపరిచిన వాళ్ళు అవుతారు. ఘనపరిచిన వాళ్ళు అవుతారు. వాడు పెట్టినటువంటి టైంకి నువ్వు ఘనపరుస్తున్నావు. వెళ్ళి గంట ముందే వెళ్ళి కూర్చుంటున్నావు. నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి చోట 10 గంటల కంటే 9:30కే వెళ్ళి కూర్చుంటున్నావు. మీ పిల్లల్ని కూడా అర్ధ గంట ముందు వాళ్ళ మాటలు విని వాళ్ళని ఘనపరుస్తున్నావు. కానీ దేవుని మందిరానికి నువ్వు నీ కోసం తయారు చేయబడినటువంటి దినమును 45 నిమిషాల ముందే వచ్చి కూర్చుంటే దేవుణ్ణి నువ్వు కనపరిచినటువంటి వ్యక్తం. హల్లెలూయా. దేవుణ్ణి కనపరిచినటువంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు చెప్పాలా? దేవుని కనపరిచినటువంటి వాళ్ళను వాక్యం ఏముంది? వారిని కనపరిచాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కనపరిస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఎట్లా కనపరుస్తాడా?
ఎట్లా కనపరుస్తాడు అనేది నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. ఎట్లా కనపరుస్తాడో, ఉద్యోగంలో కనపరుస్తాడో, నీ సంసారంలో కనపరుస్తాడో, నీ సొసైటీలో కనపరుస్తాడో, నీ వ్యక్తిగత జీవితంలో కనపరుస్తాడో ఎవడు కూడా ఊహించలేదు. నువ్వు ఫస్ట్ అయిన మాటకు లోబడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వారలారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నానంటే, మన సంఘ సభ్యులు, మన సంఘము ఎదగాలంటే ఇవి మూలాలై ఉంటున్నాయి. మన సంఘము ఎదగాల, డెవలప్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? डेवलप కావాలంటే ఎంతమంది కోరుకుంటున్నారు? ये चर्च डेवलप होना, यहाँ पर चर्च बनना, बोले तो कितने लोग चाह रहे? सभी लोग चाह रहे, सभी लोग चाह रहे, लेकिन चाहने से कुछ भी नहीं होगा, उसके अनुसार काम करना पड़ेगा. హల్లెలూయా. దాని ప్రకారంగా పని చేసినప్పుడే ఏ సంస్థ అయినా కానీ కూడా ప్రియమైన వారలారా, ఇది దేవుడు పెట్టిన నియమం, ఇది దేవుడు పెట్టిన పద్ధతి. అందులో దేవుడు పెట్టిన నియమాలలో, దేవుడు పెట్టిన పద్ధతులలో మనం వెళ్ళాలి, మనము ఉండాలి. అది మనం ఉన్నప్పుడే, మనం అందులో ఉన్నప్పుడే ఆ క్రమము, ఆ యొక్క క్రమము ప్రతిష్ఠించబడుతుంది. హల్లెలూయా. ప్రతిష్ఠించబడడం అంటే తెలుసా? 9:30కే మా పిల్లగాడు స్కూల్కి వెళ్తాడు, 9:30కే మా ఆయన ఆఫీస్లో ఉంటాడు, 9:30కే అక్కడ ఉంటాడు, 9:30కే అక్కడ ఉంటాను అనేది ఉంటుంది చూడు, అది ఫిక్స్గా. ఈ టైంలో 9:30కు ఎక్కడ ఉంటాను అని అంటే, ఆఫీస్లో ఉంటాను, ప్లాట్ఫామ్ మీద ఉంటాను, బస్ స్టాండ్లో ఉంటాను, ఇంట్లో ఉంటాను అనేది ఎప్పుడు ఫిక్స్ చేయబడుతుంది అంటే, అది నువ్వు క్రమము తప్పకుండా పాటించినప్పుడు. అర్థమవుతుందా? క్రమము అనేది మన మందిరంలో పాటించబడినప్పుడు, స్థాపించబడినప్పుడే ఎదుగుతారు. మేము కోరుకుంటున్నాము అని అన్నంత మాత్రాన డెవలప్ కాదు సంఘం. డెవలప్ ఎప్పుడైతుందంటే, సంఘముగా మీరందరూ కూడా సంఘానికి చాలా అవసరం. నేను ఒక్కదాన్ని చర్చకు పోకపోతే, నేను ఒక్కరిని చర్చకు పోతే చర్చ డెవలప్ కాదా అంటే, దేవుడు అట్లా పెట్టుకున్నాడు, వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు ఒక్కదానికి, నువ్వు ఒక్కరిని చర్చకు రాకపోతే డెవలప్ కాదు అంటున్నాడు. నువ్వు నాకు కావాలి అంటున్నాడు. నువ్వు క్రీస్తు దేహంలో ఒక అవయవమా కదా? మనమందరము క్రీస్తు దేహములో, వాక్యం చెప్తుంది, ఒక ముఖ్యమైన అవయవము. చెవు కావచ్చు, ముక్కు కావచ్చు, కన్ను కావచ్చు, పన్ను కావచ్చు. तुम्हारे बॉडी में कौन सा भी पार्ट इंपॉर्टेंट चीज है नहीं है? तुम्हारे शरीर में हर एक चीज इंपॉर्टेंट है ना? कौन सा भी ऐसी चीज है कि ये नको मेरे को बोले जैसा रहता? हाँ, ये छोटा नहीं है, इसको निकाल के फेंक देंगे बोल के बोल सकते हैं? ये छोटा बाल है, इसको निकाल के फेंक देंगे, छोटा ही है बोल के बोल सकते हैं? एवरीथिंग इज इंपॉर्टेंट इन योर बॉडी. హల్లెలూయా. ఉసి తరహా అదే విధంగా నువ్వు క్రీస్తు దేహంలో ముఖ్యమైన అవయవము. అది దేహంలో అమర్చబడినప్పుడే అది దేహమున పడుతుంది. నువ్వు లేకపోతే ఎట్లయితే అనబడుతుందమ్మా? అనబడుతుందా? బాధపడుతుంది ఆ శరీరం. ఇక్కడ కోసుకుందనుకో, చేతి నేను కోసుకుందనుకో, లేకపోతే దెబ్బ తాగిందనుకో, బాడీ మొత్తం బాధపడుతుంది. పడుతుందా లేదా? అట్లానే నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్క కుటుంబం రాకపోతే సమయానికి దేహం అంతా బాధపడుతుంది. అది డెవలప్ కాదు. అందరూ కూడా సమకాలికముగా అందరూ కూడా ఒక నిర్ణయంలోనికి వచ్చి, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కూర్చొని ఉన్నప్పుడు, ఆ యొక్క క్రమము ఈ సంఘంలో ప్రతిష్ఠించబడినప్పుడే. హల్లెలూయా. ఆల్మైటీ జీసస్ చర్చ్ మెంబర్లు 9 అయిందంటే 8:15కే వాళ్ళు చర్చిలో కూర్చుంటారు. 9 గంటలకు స్టార్ట్ అయిందంటే ఏమేమైతే పాటలు పాడతారో, ఆరాధన చేస్తారో, కీర్తన గ్రంథంలో చదువుతారో, వాక్యం వింటారో, అన్నింటిలో కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు అనేది ప్రతిష్ఠించబడినప్పుడు సంఘము డెవలప్ అవుతుంది. అప్పుడు దగ్గర పెట్టుకుంటూ దేవుడు అలా వాక్యం కాదు. ఇంకొక రకం లేదా సంఘంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, చచ్చిపోయిన లేచుకొస్తుంటున్నారు, క్యాన్సర్ రోగాలు బాగవుతున్నాయి, లేకపోతే ఆశ్చర్యమైన కార్యాలు సంఘంలో సేవకురాల ద్వారా, సేవకుని ద్వారా, విశ్వాసి ద్వారా జరుగుతూ ఉందంటే అప్పుడు అన్నది సంఘం డెవలప్ అవుతుంది.
ఈ రెండు విధానాలు ఉన్నాయి సంఘం డెవలప్ అవ్వడానికి. వేరే విధానం లేదు, వేరే విధానము లేదు, లేదు బైబిల్లో వేరే విధానం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము సంఘంలో ప్రతిష్ఠించబడాలి. ఆ యొక్క క్రమంలో, దేవుడు పెట్టిన క్రమంలో నువ్వు ప్రతిష్ఠించబడాలా లేదా? ప్రతిష్ఠించబడడం అంటే అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా కాలేదా? అంటే నువ్వు అందులో ఉండాలి. ఉండాలా వద్దా? ముఖ్యమైనదా కదా? నువ్వు ముఖ్యమైన అవయవమా కాదా? ముఖ్య కావచ్చు, దేవుని దేహంలో ఒక ముఖ్య కావచ్చు, కన్ను కావచ్చు, తెలియదు మనకు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ప్రభు దినం ఇది. ఈ ప్రభు దినములో ఎక్కడున్నా కానీ కూడా మనము సమయానికి వచ్చి ఆలిపోవాలి, ఇక్కడ పాలిపోవాలి. నువ్వు ఏ ఉద్యోగాలైనా చేసుకో, ఏ వ్యాపారాలైనా చేసుకో, ఏ పనులైనా చేసుకో, సండే రోజు పాత నిబంధనలో రాయబడి ఉన్నది, సండే రోజున వ్యాపారాలు చేయొద్దమ్మా. హల్లెలూయా. ఏం చేయొద్దు సండే రోజు? వింటున్నావా అమ్మా? మీరు వినడానికి వచ్చారు కదా, వింటున్నావా? మాట్లాడుకునే టైం ఆరాధన తర్వాత ఉన్నాయి కదా, వినడానికి వచ్చే సమయం కదా ఇది. ఆదివారం రోజున వ్యాపారాలు చేయొద్దు, ఆదివారం రోజున ప్రయాణాలు చేయొద్దు, ఆదివారం రోజున పెళ్ళిళ్ళు పేరెంటాలు పెట్టుకోకూడదు, ఆదివారం రోజున మళ్ళీ ఇంకేవో పనులు పెట్టుకోకూడదని పాత నిబంధనలో బైబుల్లో రాయబడి ఉన్నది. ఏదైనా క్రైస్తవుని పెళ్లి సండే రోజు ఎక్కడన్నా అయినా అవ్వడం చూసిండ్రు? ఆదివారం రోజున ఫంక్షన్లు అయితే చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? ప్రభు దినమున పక్కకు పెట్టేసి ఆయనను ఆరాధించడం, ఆయనను స్తుతించడము, దేవుడు పెట్టిన నియమాలను పక్కకు పెట్టేసి నువ్వు ఆదివారం దినమున ఫంక్షన్లు ఇళ్లలో పెట్టుకోవడము పెట్టవచ్చా? ప్రభు దినము, ప్రభు దినమున మీకోసం తయారు చేయబడిన దినము, ఆ క్రీస్తు దినములో ఎవరు కూడా ఫంక్షన్లు కూడా పెట్టుకోవద్దు. తెలియదు మన వరంగల్లో చాలా మందికి తెలియదు, సండే కదా సమయం పూట అని ఫంక్షన్లు పెట్టుకుంటారు. నో 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 నో. వాస్తవానికి చెప్పాలంటే ఆ టైం నీకు ఎందుకు తీసుకుంటున్నావు తెలుసా? సాయంత్రం ఫంక్షన్లు ఎందుకు పెట్టుకుంటున్నావు తెలుసా? కొంతమంది ఇది తెలియక ఏంది ప్రభు దినం అనే విషయం దినమెల్లా నువ్వు నేను మనందరం ఎక్కడ ఉండాలి? ఆదివారం రోజున దినమంతా ఉండాల్సినటువంటి మనము ఉండకుండా 12 గంటలకి ముగించుకొని వెళ్ళిపోతున్నాం చూడు. కాబట్టి 4 గంటల పూట 5 గంటల పూట వేరే ఫంక్షన్లు పెట్టుకుంటున్నాం. తెలియదు. ఆదివారం రోజున పెట్టుకుంటే నా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే, లేకపోతే ఏదో శుభకార్యం జరిగిస్తే నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావు. కాదు, నీకు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది తెలుసా? నీకోసం నియమించబడినటువంటి దినమునకు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇది మూలం. ప్రతి ఆశీర్వాదానికి మూలం ఏమై ఉన్నది చెప్పాలా? మూలాలను పక్కకు పెట్టేసినాం మనం. తెలియక మూలాలను పక్కకు పెట్టేస్తే ఎదుగుతామా? మూలాలను పక్కకు పెట్టేసి ఇంకేదో ఒక సాధకం చేస్తే, ఇంకేదో ఒక పని చేస్తే ఎదుగుతామా? ఎదుగుతామా? దేవుడు చెప్పినట్టు మనం ఉండాలా? మనం చెప్పినట్టు దేవుడు ఉండాలా? చెప్పండి. దేవుడు చెప్పినట్టు నేనుంటా, దేవుడు చెప్పినట్టు నేనుండాలి. నేను చెప్పినట్టు దేవుడు ఉండాలి అంటే నీకు అంత సీన్ లేదు, ఎవరికి కూడా అంత సీన్ లేదు. నేను చెప్పినట్టు దేవుడు ఉండాలంటే మొన్న చెప్పిన కదా ఒకటి, ప్రపంచము అనేది, విశ్వం అనేది ఎంతో పెద్దది. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కోట్లాది లక్షాది లక్షలు నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు అనేది 1.3 బిలియన్ల భూగోళాలు అట్లా ఉంచుకునే స్థానం ఉందంట సూర్యుని లోపల. సూర్యుడు ఎంత పెద్దోడు అని అంటే, ఇప్పుడు ఆ బోర్డు ఉన్నదా, ఆ బోర్డు మీద వెళ్ళి ఈ పెన్ను తీసుకెళ్ళి ఒక చుక్క పెట్టు. అర్థమవుతుందా? బోర్డు మీద ఒక చుక్క పెట్టు, ఒక పెన్ను డ్రాప్ చుక్క పెట్టి అంత దూరం పోయి నిలబడి చూడు, ఇట్లా చూడు.
కనిపించకపోతే అద్దాలు పెట్టుకొని చూడు మంచిగా. కనిపిస్తుందా నువ్వు అంత దూరంకి? కనిపిస్తుందమ్మా? ఆడొక చుక్క పెట్టినావు బోర్డు మీద, ఆడ పోయి నిలబడి చూస్తున్నావు, కనిపిస్తుందా? కనిపించదు. ఆ చుక్కతో సమానం అన్నమాట భూమి. విశ్వములో భూమి సైజ్ ఎంత తెలుసా? ఆ చుక్క. ఆ చుక్క కూడా పెద్దదే, అంతకంటే చిన్నది భూమి. భూమి ఆ చుక్క కంటే కూడా చిన్నది. అంతకంటే పెద్ద పెద్ద గ్రహాలు, ప్లానెట్స్, యూనివర్స్, స్టార్స్ ఏమేమో తయారు చేసిండు దేవుడు, విశ్వంలో తయారు చేసి పెట్టాడు. ఆ చుక్క కంటే కూడా చిన్నది భూమి అన్నప్పుడు ఆ భూమిలో నువ్వు ఉంటున్నావా లేదా? ఆ చుక్క లాంటి భూమి లోపల మనం అందరం ఉంటున్నాం. హల్లెలూయా, వింటున్నారా అమ్మా? చుక్క లాంటి భూమిలో మనం అందరం ఉంటున్నామా లేదా? ఆ చుక్కనే కనిపిస్తలేదంటే నీకు ఆ చుక్కనే కనిపిస్తలేదు అంత దూరంకి వెళ్ళంటే, ఆ చుక్కలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నువ్వు కనిపిస్తావా? ఎక్కడ కూర్చున్నావో కూడా తెలియదు అసలు. గాంధీ మన బతుకంటే గాంధీ గంత కెపాసిటీ. కాబట్టి నేను చెప్పినట్టు దేవుడు వినాలా? దేవుడు చెప్పినట్టు నువ్వు వింటావా? దేవుడు పెట్టిన విధానంలో నువ్వు వస్తావా, లేకపోతే నువ్వు చెప్పిన దాంట్లో దేవుడు రావాలా? చెప్పండి అమ్మా. దేవుడు పెట్టిన విధానంలోనికే మనం రావాలి. ఎందుకంటే మన బతికేంటిదో ఇందాక మనం చూసుకున్నాం కదా, చుక్కలో నువ్వు నేను ఒక దుమ్ము లాంటోళ్ళు, ఒక ఆవిరి లాంటోళ్ళు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు పెట్టిన విధి విధానంలోనికి మనం రావాలా? చూడండి, ఆ వాక్యం చదవండి. 2 వాక్యాలను చూసుకొని మనం ముగించేసుకుందాం. చదవండి, చూడండి. మొదటిది ఇందాక మనం చదివి ఉంటూ ఉన్నాం. రెండవది 1 కొరింథియన్స్ 16:2. ప్రతి వారములో మొదటి దినము దేవునికి చెందినది. హల్లెలూయా. ప్రతి వారంలో మొదటిది అనేది మనం దేవునికి ఇవ్వాలా. ఏదైనా మొదటిది అనేది ఫస్ట్ దేవునికి ఇవ్వాలా. దేవుడు, మీరు ఇది చెప్పండి నాకు, 7 దినాలలో మొదటి దినం ఏ దినమై ఉంటూ ఉన్నది? వారానికి ఎన్ని దినాలు? हफ्ते में कितने दिन है जी? एक हफ्ते में कितने दिन रहते हैं? 7 दिन का पहला दिन कौन सा है? बोलिए, 7 दिन का पहला दिन कौन सा है? 7 దినాలలో మొదటి దినము అనేది ఏంటిది? దాని పేరేంటి? ఆదివారం. హల్లెలూయా. ఆదివారం అనేది ఎందుకు పెట్టింది తెలుసా? మొదటిది అనేది దేవునికి ఇచ్చేసేయాలి మనం. మొదటిది అనేది దేవునికి మనం ఇవ్వాలా. पहला दिन परमेश्वर को देना चाहिए. कौन सा भी पहली चीज. అదే కాకుండా మొదటిది మనము దేవునికి ఇచ్చినప్పుడు మొదటి దినమును క్రమముగా సమయముతో నిష్ఠగా పాటించినప్పుడే మిగతా దినాలలో నువ్వు మంచిగా ఉండగలుగుతావు. మిగతా 6 రోజులు ఉంటాయా లేదా? సోమవారం నుంచి ఆదివారం వరకు, శనివారం వరకు 6 రోజులు కదా. ఈ దినంలో నువ్వు చక్కగా ఉన్నప్పుడే, కరెక్ట్ ఉన్నప్పుడే ఆ దినాలలో సరిగ్గా ఉండగలుగుతాం. నువ్వు ఇదే కాలతోటి దాన్ని పడేసి నీ ఇష్టం వచ్చిన సమయాలలో ఇష్టం వచ్చినట్టు వచ్చి చేస్తా అంటే మిగతా దినాలలో కరెక్ట్గా ఉండలేరు. ఎవరు కూడా ఉండాలని ప్రయత్నం చేసినా ఉండలేరు. ఎందుకంటే మొదటిది నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు, మిగతా ఏం చేస్తావు? అర్థమవుతుందా? అందుకే బాధలు, అందుకే రోగాలు, అందుకే సమాధానం లేని పరిస్థితులు, అందుకే అర్థం కాని పరిస్థితులు. అందుకే కొంతమంది ఇది కూడా అసలు నేను ఎందుకోసం బతుకుతున్నాను అనేది కూడా నాకు అర్థమైతే లేదనే ఆలోచనలో కూడా కొంతమంది పడిపోయి ఉన్నారు. కొంతమంది అవునా కదా? ఎందుకు? మొదటి దినాన్ని నువ్వు కరెక్ట్గా పాటిస్తావు కాబట్టి మిగతా దినాలలో ఎంత సరి చేసుకోవాలనుకున్నా, ఎంత టైమింగ్కి వెళ్ళాలనుకున్నా, ఎంత సెట్ చేసుకోవాలనుకున్నా, ఎంత కష్టపడి సంపాదించాలనుకుంటున్నా ఆ సంపాదన మొత్తం కూడా ఏమంటారు? చినిగిపోయిన సంచిలో వేసిన వాళ్ళే అవుతారు. అంటే ఎటుగాని బతుకులు. మొదటి దినాన్ని పక్కకు పెట్టేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మొదటి అనేది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక వాక్యం చూసుకుంటుంది. ఇందాక చెప్పిన వాక్యం చదవండి.
చూడండి, నిర్గమకాండంలో ప్రతి వారంలో మొదటి దినము దేవునిది. నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ భూమి మొదటి ఫలమును యెహోవా మందిరమునకు తేగలవు. సామెతలు 3:9 రాసుకోండి. సామెతలు 3:9లో ఏమని? మొదటిది ఫస్ట్ది దేవునికి చెందింది, నీకు కాదు. మొదటిది ఎవరికి చెందింది? దేవుని. అందులో మనం కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. హల్లెలూయా. నేను చెప్తలేను, వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం, ఇది మూలం. నీ ఆశీర్వాదములకు ఆదివారం అనే దినము ఏమై ఉన్నది? మూలమై ఉంటుంది. దీన్ని నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే రాబోయే దినాలు అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటాయి. ఉంటాయని అనిపిస్తుందా? లేదా? అనిపిస్తుందా? ఏమి మాట్లాడ చదవండి. మొదటిది నాకు కావాలని దేవుడు పెట్టుకుంటే అట్లా ఆయన పెట్టుకున్న దాంట్లో మనం పోవాలా. మళ్ళీ చెప్తున్నా, ఆయన పెట్టిన దాంట్లో మనం పోవాలా. మనం పెట్టిన దాంట్లో నువ్వు రా అంటే నీకు అంత సీన్ లేదు. వేరే వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వు ఎవరిలో పిలిస్తే ఎవరో వస్తారు. అవునా కదా? నేను పెట్టిన దాంట్లో మైలగాయసో వస్తే తుమ్మానా పోలేదో బుసరా అవుతా లేకే చెలియతా. చీకట్లో నడిచేటువంటి వాడు ఎక్కడికి పోతున్నాడో మనకి తెలియదు. గుడ్డోళ్ళు ఇద్దరు వెళ్ళి గుంతులో పడతారని ఉన్నది. కాబట్టి హల్లెలూయా. చదవండి. మొదటిది దేవునికి చెందింది. చాలా వాక్యాలు ఉన్నాయి, ఒక 2-3 వాక్యాలు చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతున్నావా? అర్థం చేసుకుంటున్నావా? చూడండి, చదవండి. అది మొదటిది ఏమేమి కోరుతున్నాడు దేవుడు చెప్పండి. చూడండి. మీ భూమి మొదటి ఫలమును యెహోవా మందిరమునకు తేగలవు. నిర్గమకాండము 23:19లో నువ్వు ఏదైతే సంపాదన ఫస్ట్ ఫ్రూట్స్ వస్తున్నాయి చూడు. పైలా जो कमाई आ रहा ना, वो पहला कमाई किधर लेके जाके लगाना, किधर लागे लेके जाके देना. నీ రాబడి అంతటిలో నీ మొదటి ప్రతిఫలములు. నువ్వు ఒక చెట్టు పెట్టినావు, నీ ఉదాహరణకి ఆ చెట్టుకు ఫలాలు వస్తున్నాయి. తీసుకెళ్ళి ఫస్ట్ ఫలాలు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇచ్చేసేయాలి ప్రార్థన చేసి. ఉదాహరణకి నీ సంపాదనలో ఫస్ట్ సంపాదన ఎవరికి తీసుకెళ్ళి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న దాంట్లో మనం వెళ్ళాలా? హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మనం వినాలా? వినాలా వద్దా? చూడండి, 2వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. సామెతలు 3:9 నీ ఆస్తితోనూ నీ సంపాదన అంతటితోనూ మొదటి ఫలముతో యెహోవాను గణపరచు. ఏమంటుండు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవా ఇచ్చి పెట్టుకొని కాదు. ఇయ్యాలా వద్దా, నా పరిస్థితి దేవునికి తెలియదా, ఆయన కరుణామయుడు, ఇయ్యకపోతే అర్థం, ఇవన్నీ పిచ్చి ఆలోచన. ఇచ్చి నా పరిస్థితి దేవునికి తెలుసు కదా, నన్ను అర్థం చేసుకుంటాడు కదా, ఆయన ప్రేమ గల దేవుడు కదా అంటే ఇటువంటి విషయాలలో ఆయన అర్థం చేసుకోడు. ఆయన చెప్పినట్టు మనం చేయాలి ఫస్ట్. హల్లెలూయా. ప్రథమమైనది ఈ సంపాదనలో ప్రథమమైనది ఫస్ట్ నువ్వు తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చినామా? అప్పుడప్పుడు ఏదో మంచి జరిగినప్పుడు, ఏదో బాగు జరిగినప్పుడు, నన్ను స్వస్థపరిస్తేనే ప్రభా సాక్ష్యం చెప్తా అన్నప్పుడు, అది కూడా కొంతమంది చేయరు. దేవుడు బాగు చేసినా ఏం చేయరు. ఇప్పుడు పోతూ యాక్సిడెంట్ అయింది అనుకోండి, హాస్పిటల్లో తీసుకువెళ్ళి పడేస్తే 2-3 లక్షలు ఖర్చు అయితే అన్నాడు అనుకో డాక్టర్. ఏడికెళ్ళైనా తీసుకొచ్చి చేపిస్తాం, బతకాలే. కానీ యాక్సిడెంట్ కాకుండా కాపాడింది అనుకో, 2-3 లక్షల నష్టం జరగకుండా बाल बच गया रे भाई, मैं बाल बच गया, 2-3 लाख रुपए हो रहे थे एक्सीडेंट हो गए तो, लेकिन बाल में बच गया, लेकिन 2-3 लाख रुपए बच गए. बचा नहीं బచాయించి రాలేదా? అదే అయ్యి ఉంటే దేవుడు నన్ను కాపాడిండు. అయ్యి ఉంటే
హాస్పిటల్ ఉండేవారు. అయ్యి ఉంటే ఇంత ఖర్చు అయ్యేది. కానీ అది కాకుండా దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి ఆ ప్రధాన ఫలములలో కూడా నువ్వు తీసుకొచ్చి దేవుని మందిరంలో నేను కాపాడినందుకు, నిన్ను రక్షించినందుకు, నిన్ను అందులో పడేయకుండా నిన్ను వదిలేసినందుకు, ఆయన చూపు నీ మీద ఉండి నిన్ను కాపాడిన దాన్ని బట్టి అందులో కూడా ప్రథమ ఫలము నువ్వు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇయ్యాలని ఉంది. వాక్యంలో ఉన్నది. దేవుడు చూసుకుంటాడు, దేవుడు కాపాడు, దేవుడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, గంట సేపు గంతులేసి పాటలు పాడతాను స్తోత్రం. నో నైజ్ అంట. ఇవన్నీ గుంట చాతలు, నక్క చాతలు, అధిక తెలివితేటలు చేయకూడదు. మన నెక్స్ట్ టైం ఉంటుంది చూడు, పాట తీసాడు మనం, అవి కూడా ఉన్నాయి మన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిది అనేది చూడండి, దేవుని మందిరంలోకి చూడండి, చదువుతాను వినండి. దేవుడు ఎప్పుడు మొదటి దానిని కోరడు. దేవుడు మిగిలినది అడగలేదు. నువ్వు అంత వాడుకొని అంత చేసుకొని మిగిలింది తీసుకుపోయి దేవునికి పెడతావు చూడు. పైలే अपन कर लेंगे रे भाई, पहले आ गया चलो हो गया चलो. కొంతమంది మన సంఘంలో నేను చూసిన, డబ్బులు రాకముందు ఎంతో కన్నీళ్లతో వచ్చి ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసి వాళ్ళ ప్రార్థన విని దేవుడు వాళ్ళకు కొన్ని లక్షల రూపాయలు ఇస్తారు. తెల్లారి నుండి గాయపోదు, మళ్ళీ వస్తలేరు వాళ్ళు, వస్తలేరు. అన్ని ఖర్చులు పెట్టుకొని మిగిలిన తర్వాత ఏమైనా దేవునికి చూసుకుందాము అని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఉన్నదన్నమాట. ఇది ఒప్పుకోవాలా, వాస్తవాన్ని, రియాలిటీని, ఫ్యాక్ట్ని ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా. హల్లెలూయా, అవునా కదా? మన సంఘం ఎందుకు ఎదుగుతలేదంటే ఇప్పుడు అర్థమవుతుందా మనకు? మన సంఘం ఎందుకు డెవలప్ అయితే లేదంటే అర్థమవుతుందా? మనమే కరెక్ట్ లేవు కాబట్టి, మనమే సరిగ్గా లేవు, మన పద్ధతులు కరెక్ట్గా లేవు. చూడండి, చివరికి చదివి మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిగిలినది అడగలేదు, మొదటి దాన్ని అడిగాడు. ఉదాహరణలు చాలా ఉన్నాయి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే ఆదివారం ఎందుకు ముఖ్యమైనది? యేసు ఆదివారమే లేచాడు కాబట్టి. ఇది మొదటి పాయింట్. ఆదివారం ఎందుకు ముఖ్యమైనది? యేసు ప్రభు ఆదివారం రోజున లేచాడు, అది మొదటి దినం అయిపోయి ఉన్నది కాబట్టి. హల్లెలూయా. వారంలో మొదటి దినమున యేసు మరణాన్ని జయించి లేచిన రోజు, ఇందాక నేను చెప్పిన మాటలు. అందుకే క్రైస్తవులు ఆనంద దినంగా ఆరాధిస్తారు. సంఘము మొదటి దినమున కూడింది. అపోస్తుల కార్యంలో 20-27 వచనంలో వారంలో మొదటి దినము రొట్టె విరుచుట. ఆదివారం దినమునే రొట్టె విరిచిండ్రు వాళ్ళు, స్టార్టింగ్. ఇప్పుడు మనము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాము, అది ఆదివారం రోజున జరిగింది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ మీద ఆవలించి ఉన్నది చూడు, అది కూడా ఆదివారం దినమున. అన్నీ కూడా మొదలైనవి మొదటి దినమున. కాబట్టి క్రైస్తవులకు ఆదివారం దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది మనము ఎట్టి పరిస్థితిలో ప్లాట్ఫామ్ల మీద వెళ్ళి కూర్చుంటున్నట్టు చూడు, గంటకు ముందు ఎట్టి పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ ఆసక్తి చూపించాలి. నువ్వు దీవించి ఆశీర్వదించబడాలి అంటే ఇందులో నుండి ఈ విధంగానే దేవుడు దీవెనలు దయచేస్తాడు. హల్లెలూయా, దయచేస్తాడా లేదా? వేరే మార్గాలు ఉన్నాయా ఆశీర్వాదాలు పొందుకోవడానికి? ఉన్నాయి అనిపిస్తుందా? మూలాలు ముఖ్యమా, లేకపోతే వేరే రకంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుంటానని ఏమైనా ఉన్నాయా అమ్మా? ఒకవేళ ఉన్నాయని నీకు అనిపిస్తే అది నీ భ్రమ, నీ భ్రాంతి. ఆ రకంగా దేవుడు ఆశీర్వాదాలు రావు, పెట్టలే ఆయన విధానంలో లేవు. అవి లేని దాన్ని పట్టుకొని ఆలు చెప్పింది ఏం చెప్పింది అని దాన్ని పట్టుకొని పాకులాడే సమయాన్ని వేస్ట్ చేసుకున్న వ్యక్తివే అవుతావు. కానీ ఆ రకముగా దేవుని ఆశీర్వాదాలు ఎవరు సంపాదించుకోరు. కాబట్టి మొదటి కుమారుడు, మొదటిది ప్రథమ ఫలము, మొదటిది దేవునికి ఇచ్చింది. హల్లెలూయా. ఆయన అక్కడ పెట్టుకుని నియమించుకోవడం, లేచి నిలబడి ఈ రోజు నుండి అయినా మనం చేతులు పైకెత్తి హల్లెలూయా
చేతులు పైకెత్తి ఇప్పటి వరకు దేవుని వాక్యానికి విరోధంగా బతికి ఉంటూ ఉన్నాం కాబట్టి ఈ రోజు నుండైనా మనం వచ్చే వారం నుండి నేను సమయానికంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందు వస్తాను ప్రభువా, మొదటిది నీకు ఇస్తాను ప్రభువా, ప్రథమ ఫలము నీకు ఇస్తాను ప్రభువా అని నిర్ణయం తీసుకో. ప్రథమమైనది నీకు చెందినది అంటున్నాడు. చేతులు లేపి మనం లేచి నిలబడి చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు పశ్చాత్తాప ప్రార్థన అంట. వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా ఆ వ్యక్తి, వాక్యం విన్న వ్యక్తి ఏం చేయాలమ్మా? ఏం చేసుకోవాలా? వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపం